సో దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దాదాపుగా అప్పుల పాలై ఉందని చెప్పాలి. సో వ్యక్తిగతంగా చేసే అప్పులు పక్కకు పెడితే మొత్తం మీద చూస్తే రాష్ట్రాలు అప్పులు చేస్తూ ఉన్నాయి, దేశం అప్పు చేస్తూ ఉంది. అలాగే ప్రజల్లో కూడా మరి ఇంగిత జ్ఞానం ఉందనుకోవాలన్నా లేదనుకోవాలన్నా దాని అభివృద్ధి అనుకోవాలా మనకు తెలియదు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక సంఖ్యను ప్రకటించింది. దేశంలోని ప్రజలు ప్రాంతాల వారీగా ఎలా అప్పుల పాలవుతున్నారో చెబితే చాలా దారుణమైన పరిస్థితి అనిపిస్తూ ఉంది. దానిలో చూస్తే దేశం మొత్తంలో కూడా మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడుంది, అప్పుల పాలైపోయిన ప్రజలు ఎక్కడున్నారు అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. నెంబర్ 1 పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ 43.7% అప్పులలో ఉన్నారు. తెలంగాణకు వస్తే దాదాపుగా 37.2% అప్పులలో ఉన్నారు. అలాగే కర్ణాటకకు వెళ్ళి చూస్తే 23.2% అప్పులలో ఉన్నారు. అంటే ఈ 3 రాష్ట్రాలలో దాదాపుగా ప్రజలు అత్యధిక శాతం దేశం మొత్తంలోని ప్రజలతో పోలిస్తే ఈ 3 ప్రాంతాల్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3లో అప్పుల పాలై ఉన్నారు అని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తా ఉన్నాయి. దీనిలో కూడా పెద్ద కుటుంబాల్లో అప్పులు తక్కువ ఉన్నాయి, చిన్న కుటుంబాల్లో అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉంది. అంటే ప్రజల్లో ఎంత బాధ్యతారాహిత్యం పెరిగింది, అప్పుల మీద ఆధారపడి కుటుంబాలను ఎలా పోషించుకుంటున్నారు, లేదా ఎలాంటి వ్యసనాలకు లోనవుతున్నారు అనేది ఇక వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే వచ్చేసి రాష్ట్రాలు కూడా అలాగే తయారైనాయి. అంటే యథారాజా తథా ప్రజ అన్నట్టుగానే రాష్ట్రాలు కూడా అవి ఫ్రీ ఇస్తాం ఇవి ఫ్రీ ఇస్తామని అప్పులు తీసుకొచ్చి ఫ్రీలు ఇచ్చే స్థాయికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు దిగజారిపోయాయి. సో దీని ద్వారా ఏమర్థమవుతుంది అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలానే ఉంటారు, అంటే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో ప్రజలు కూడా అలానే ఉంటారు అని చూపిస్తూ ఉంది. అలాగే నార్త్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళి చూస్తే అక్కడ చాలా తక్కువ, ఆల్మోస్ట్ చెప్పాలంటే 2 అంకెల అప్పులు లేవు వాళ్ళకి, ప్రజలకి. ఒక అంకె అప్పు మాత్రమే ఉంది, అంటే 7%, 8% అలాంటి అప్పులు ఉన్నాయి తప్పితే తెలంగాణ చూస్తే 37 అని చెప్తా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 43, అంటే 50% ప్రజలు అప్పులలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్తా ఉంది గణాంకం. అంటే మరి అప్పుల మీద ఆధారపడి ప్రజలందరూ కూడా జీవిస్తూనే ఉన్నారు. ఇది ప్రభుత్వాలు ప్రజల్ని దిద్దటం లేదు, ప్రభుత్వాలు వాళ్లకు వాళ్ళు బాగుపడటం లేదు. ఓవరాల్గా ప్రజలందరూ ప్రభుత్వంతో కలిసి అప్పుల పాలై జీవిస్తూ ఉన్నారు అని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తా ఉన్నాయి. మరి ఇంకా ప్రజల్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరు రక్షిస్తారో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.